హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈ వీడియోలో మనం అసలు మెనిస్కల్ టేర్స్ అంటే ఏంటి, మెనిస్కస్ ఎప్పుడెప్పుడు చినుగుతుంది, సో మెనిస్కస్ చినిగితే ఏమవుతుంది, వీటి గురించి మాట్లాడుకుందామండి. సో మనకి మోకాల్ జాయింట్లో ఈ బ్లూ కలర్గా ఉన్నది మెనిస్కస్ అనమాట. సో లాటరల్ సైడ్ ఈ ఫిబులా బోన్ వైపు ఉన్న మెనిస్కస్ని, ఇది లాటరల్ సైడ్ ఉన్నదాన్ని లాటరల్ మెనిస్కస్ అంటాము, మీడియల్ సైడ్ ఉన్నదాన్ని మీడియల్ మెనిస్కస్ అని అంటాం. సో ఇది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ట్విస్ట్ అయినప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ నీ ట్విస్ట్ అయినప్పుడు మెనిస్కస్ చినగచ్చు, నెంబర్ 1. లేదా ఏజ్ వల్ల 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసి స్లోగా మెనిస్కస్ కూడా చినగచ్చు. చినిగితే దాన్ని డీజనరేటివ్ టేర్స్ అంటారు. సో దీంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. హారిజాంటల్ టేరు, వర్టికల్ టేరు, లాంగిట్యూడినల్ టేరు, రేడియల్ టేరు, బకెట్ హ్యాండిల్ టేర్స్, కాంప్లెక్స్ టేర్స్ అని ఉంటాయి. సో యూజువల్గా యంగ్ పేషెంట్లో మెనిస్కస్ టేర్ ఉందనుకోండి, దాన్ని రిపేర్ చేయడానికే మనం ట్రై చేస్తాం, ఓకేనా. అట్లా కాకుండా బాగా ఓల్డ్ పేషెంట్, ఏజ్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి, మోకాలు అరిగిపోయినాయి, కాంప్లెక్స్ టేర్ ఉందనుకోండి, సో కాంప్లెక్స్ టేర్కి రిపేర్ చేయలేమన్నమాట. దాని పేరులోనే ఉంది కాంప్లెక్స్ టేర్ అని చెప్పి. సో ఏజ్ ఎక్కువ ఉంది, మోకాలు ఆల్రెడీ అరిగితే సో ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తాం, దాన్ని పార్షియల్ మెనిసెక్టమీ అంటాం. సో మెనిస్కస్ మొత్తం తీసేయము, ఏదైతే డ్యామేజ్ అయిందో, ఏదైతే ఇన్వాల్వ్డ్ పార్ట్ ఉందో అంతవరకు మాత్రమే మెనిస్కస్ని ట్రిమ్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం అనమాట. అంటే మోకాలు లోపలికి ఒక కీ హోల్, ఇటొక చిన్న హోల్ ఇటొక చిన్న హోల్ పెట్టి విజన్లో చూస్తూ చేసే సర్జరీ అనమాట ఇది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నీ ఆర్థ్రోస్కోపీ గురించి, ఈ మెనిస్కస్ ఇంజురీస్ గురించి. సో మీకేమైనా మెనిస్కల్ ఇంజురీస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. బకెట్ హ్యాండిల్ టేర్స్ ఈ మధ్య నేను నా ప్రాక్టీస్లో చాలామందిని చూస్తున్నాను. బకెట్ హ్యాండిల్ టేర్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే బకెట్ హ్యాండిల్ టేరు మీడియల్ మెనిస్కస్ చినిగిపోయి జాయింట్లో అడ్డం పడుతుంది. జాయింట్లో ఇంటర్కాండులర్ ఏరియాలో పడినప్పుడు మీకు నడవడానికి, మోకాలు మడచడానికి, చాపడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఓకేనా అండి. సో మీకు కనుక బకెట్ హ్యాండిల్ టేర్స్ కనుక ఉన్నాయంటే మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే హ్యాపీగా పల్స్ హాస్పిటల్ మియాపూర్కి రావచ్చు, నేను ఇక్కడ ఉంటానండి. సో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు. సో బకెట్ హ్యాండిల్ టేర్స్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే అది ఇంకా ప్రాబ్లం పెరుగుతుందే తప్ప తగ్గదు. సో అవసరమైతే దాన్ని రిపేర్ చేయడానికే ట్రై చేస్తాము. అసలు మరీ ఇర్రిపేరబుల్గా ఉంది, కష్టంగా ఉందంటే దాన్ని ట్రిమ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మెనిస్కల్ టేర్స్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.